దర్శకధీరుడు రాజమౌళి విజన్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలుసు. మహేష్ బాబుతో చేస్తున్న ఈ ప్రాజెక్టుని హాలీవుడ్ కి ధీటుగా తెరకెక్కిస్తున్నారు జక్కన్న. దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు కెన్యాలో ఒక భారీ షెడ్యూల్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ మూవీ తీస్తున్నట్టుగా టాక్. ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఈ మూవీ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నారు మన జక్కన్న. ఈ మూవీ అనౌన్స్మెంట్ ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. షూటింగ్ స్టార్ట్ అయింది కానీ ఇక్కడ షెడ్యూల్ జరుగుతుంది కానీ నటీనటులు వీళ్లే కానీ టెక్నీషియన్స్ టీం ఇదే అని కానీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఒరిస్సాలో జరిగిన షెడ్యూల్లో భాగంగా సీన్స్ లీక్ అయ్యాయి. మహేష్ బాబుని రౌడీలు లాక్కు రావడం, పృథ్వీరాజ్ సుకుమారన్ కుర్చీలో కూర్చుని ఉండడం మనం చూసాం. ఊపిరి సినిమాలో నాగార్జునలా ఈ సినిమాలో పృథ్వీరాజ్ కుర్చీకే పరిమితం ఏమో అన్నట్టుగా కనిపించింది. ఇక ఇలా లీకులు అవుతున్నాయని రాజమౌళి తన టీంను హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి SSMB 29 నుంచి ఎలాంటి లీకులైతే రాలేదు. మళ్లీ హైదరాబాద్ చుట్టుపక్కల కొత్త షెడ్యూల్ ను రాజమౌళి స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో మాధవన్ కూడా జాయిన్ అయ్యారట. మాధవన్ ఈ సినిమాలో మహేష్ బాబుకి తండ్రిగా నటిస్తున్నారని అంటున్నారు. మరి ఈ వార్తలు రూమర్స్ లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. రాజమౌళి ఏదైనా తన టీం గురించి ప్రకటించినప్పుడు ఈ విషయం మీద క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. తాజాగా ప్రియాంక చోప్రా ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. కానీ నేరుగా పేరు పెట్టి ఈ సినిమా గురించి చెప్పలేదు. కానీ ఈమె చెప్పిన మాటల్ని బట్టి చూస్తే రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్ట్ అని అర్థమవుతుంది. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి అప్డేట్ రాబోతుందట. మహేష్ పాత్రని పరిచయం చేసేలా ఒక గ్లిమ్స్ అయితే జక్కన ప్రిపేర్ చేస్తున్నారట. దీంతో ఈ ప్రాజెక్టు స్థాయి ఏంటో అందరికీ అర్థం కాబోతోంది. కీరవాణి సంగీతం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని సమాచారం. విజేంద్ర ప్రసాద్ ఈసారి వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యేలా కథనైతే అందించారట.